హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కరుణాస్ కుకింగ్ ఛానల్. ఈరోజు సింపుల్గా తయారు చేసుకునే ములక్కాయ నిలవ పచ్చడి తయారీ విధానం చూద్దాము. ములక్కాయలు సీజన్లో మనకి ఎక్కువగా దొరుకుతాయి కదా, అలాంటప్పుడైతే బాగా ఫ్రెష్గా కూడా ఉంటాయి, పచ్చడి పట్టుకోవడానికి బాగుంటాయి. కేజీ కొలతలతో కాకుండా మన ఇంట్లో ఉన్న ములక్కాయలతో ఏ విధంగా కొలుచుకొని పెట్టుకోవచ్చు అనేది ఈరోజు చూద్దాము. కరుణాస్ కుకింగ్ ఛానల్లో పెసర ఆవకాయ, నువ్వుల ఆవకాయ, ఇంకా నిమ్మకాయ పచ్చడి లాంటివి కూడా పోస్ట్ చేశాను. ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేసి చూడండి. వీడియో లింక్స్ని పైన ఐకార్డ్లో ఇంకా డిస్క్రిప్షన్లో కూడా పెడుతున్నాను. ములక్కాడ పచ్చడి పట్టడం కోసం ముందుగా చింతపండు గింజలు పీచు తీసేసుకుని ఇలా గుప్పిడికి సరిపడగా ఇంత తీసుకోవాలి. మనం ఇలా నొక్కి పెట్టినప్పుడు ఈ సైజులో ఉండాలి. వెయ్యింగ్ స్కేల్ అవసరం లేకుండా ఉండడం కోసం చెప్తున్నాను. ఇప్పుడు చింతపండుని శుభ్రంగా కడిగేసుకుని దీనిలోకి నీళ్లు వేసుకోవాలి. నీళ్లు ఒక 350 ml వరకు వేసుకోవాలి. పావు లీటర్ గ్లాస్లో నీళ్లు వేసుకుని ఇంకొంచెం వేసుకోండి. నీళ్లు కొంచెం ఎక్కువైనా పర్లేదండి, బాగా ఉడికించేసి దగ్గరికి తెప్పించేస్తాం కాబట్టి. ఇప్పుడు చింతపండుని స్టవ్ మీద పెట్టుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. చింతపండులో నీళ్లు మరీ తక్కువ వేసుకుని ఉడికించుకునే కన్నా ఇలా కొంచెం ఎక్కువ వేసి బాగా దగ్గరికి పడే వరకు ఉడికించుకుంటే బాగుంటుంది. చింతపండు ఉడుకుతున్నప్పుడు ఒకసారి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఇలా పొంగులాగా వస్తుంది కదా, ఆ పైన వచ్చిన నురుగు దాంట్లో మనకి కొంచెం డస్ట్ ఏమన్నా ఉన్నా పైకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ డస్ట్ని ఇలా గరిటతో తీసేసుకోవాలి. 2-3 సార్లు ఈ విధంగా డస్ట్ని తీసేసుకోవాలి. చింతపండు చక్కగా ఉడికిపోయిందండి. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. మనకి ఈ చింతపండు చల్లారేటప్పటికి గుజ్జు బాగా దగ్గరికి పడిపోతుంది. చింతపండు పక్కన పెట్టుకుని చల్లారనివ్వాలి. ఈలోపు మనం ములక్కాయలు కూడా రెడీ చేసుకుందాము. కడిగి పొడిగుడ్డతో తుడుచుకున్న ములక్కాయలని 1 గంట పాటు నీడలో ఆరబెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క ములక్కాయని ఈ విధంగా కట్ చేసుకోవాలి. మనం కూరకి వండుకున్నప్పుడు పైన పీచు తీసేస్తాం కదా, పచ్చళ్ళు తయారు చేసుకున్నప్పుడు పీచు తీయకుండానే కట్ చేసుకోవాలి. ములక్కాడ కట్ చేసుకునేటప్పుడు సైజు ఒక వేలు సైజులో కట్ చేస్తున్నాను. అంటే మనకి కొలుచుకునేటప్పుడు మనకి ఇన్ని ముక్కలు అని తెలియడానికి ఇలా చూపిస్తున్నాను. ఈ సైజు ముక్కలు నాకు 20 వరకు అయ్యాయి. ఇప్పుడు ఈ ములక్కాడ ముక్కల్ని వేయించుకోవాలి. దీనికోసం ప్యాన్లోకి 1 కప్పు వరకు నూనెని తీసుకోవాలి. నూనె బాగా కాగిపోకూడదండి. నూనె కొంచెం వేడైన తర్వాత ములక్కాడ ముక్కల్ని వేసేసుకోవాలి. ఈ ములక్కాడ ముక్కలు ఫ్రై అవ్వడానికి ఒక 5-6 నిమిషాలు పడుతుంది. ముక్కలన్నీ వేసిన తర్వాత అన్నీ కూడా నూనెలోకి ఉండే విధంగా గరిటతో కలుపుకోవాలి. ములక్కాడ ముక్కలు మరీ ఎక్కువ ఫ్రై అవ్వకూడదు. ములక్కాడ ముక్కలు ఎక్కువ ఫ్రై చేసేసాము అంటే లోపల గుజ్జు ఏమీ కనిపించదు. ముక్క ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. లోపల మరీ ఎక్కువ ఫ్రై అయిపోలేదు చూసారా. మనకి ఇలా ఫ్రై అయ్యేటప్పటికి మధ్యలో కొన్ని గింజలు బయటికి రావడం కానీ, ఏదైనా ఒక ముక్క బద్దలాయడం కానీ ఇలా ఉంటాయి. అంటే మనకి చక్కగా ఫ్రై అయినట్టు. ఫ్రై అయిన ములక్కాడ ముక్కల్ని నూనెలోనే ఉంచేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు చల్లారిన తర్వాత ములక్కాడ ముక్కల్ని నూనెలోంచి తీసేసుకుని వేరే ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో నూనె ఉంది కదా, దీనిలోకి ఇంకొక పావు కప్పు వరకు నూనెని వేసుకుని వేడి చేసుకోవాలి. పోపు ఇప్పుడే వేసేసుకుంటే మనం పచ్చడి కలుపుకునేటప్పటికి పోపు చల్లారిపోతుంది. నూనె కాగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆవాలు, 1.5 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకుని వేయించుకోవాలి. శనగపప్పు వేస్తే కొంచెం క్రిస్పీగా మధ్యలో తగులుతూ ఉంటాయి, ఇష్టపడతాము అనుకుంటే శనగపప్పు కొంచెం ఎక్కువగానే వేసుకోవచ్చు. శనగపప్పు కొంచెం రంగు మారుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. నూనె వేడిగా ఉంటుంది కదా, ఇప్పుడు దీంట్లోకి 8 వరకు ఎండుమిరపకాయలు చిన్నవి కట్ చేసుకుని వేసుకోవాలి. ఇంకా కొంచెం ఫ్రెష్ కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల పాటు ఇలా గరిటతో కలుపుకుంటూ ఉండాలి, లేదంటే ఎండుమిరపకాయలు మాడిపోతాయి. పోపు చల్లారేలోపు చింతపండు కూడా రెడీ చేసేసుకుందాము. ఉడికించుకున్న చింతపండు చల్లారిపోయిందండి. మనం చింతపండు ఉడికించుకునేటప్పుడు కొంచెం జ్యూసీగానే స్టవ్ ఆఫ్ చేస్తాం కదా, కానీ చల్లారిన తర్వాత ఇలా గుజ్జులాగా అయిపోతుంది. ఇప్పుడు తడి లేకుండా బాగా పొడిగుడ్డతో తుడుచుకుని ఆరబెట్టుకున్న మిక్సీ జార్లోకి ఈ చింతపండు గుజ్జుని వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండు గుజ్జుని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
పులిహోర కోసం పేస్ట్ అది తయారు చేసుకున్నప్పుడు కూడా ఇలా గుజ్జు ఉడకపెట్టేసుకుని ఇలా గ్రైండ్ చేసేసుకుంటే పేస్ట్ ఈజీగా త్వరగా రెడీ అయిపోతుంది. నేను చింతపండు ఈజీ ప్రాసెస్లో ఇలా గుజ్జు తయారు చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా గ్రైండ్ చేసేసుకుంటాను. ఒకవేళ మీరు ఎప్పుడు ట్రై చేయలేదు అంటే ఒకసారి ట్రై చేసి చూడండి. తక్కువ క్వాంటిటీలో ట్రై చేసుకోండి. చింతపండు గుజ్జు రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లోకి కారం అవి రెడీ చేసుకుందాము. కొంచెం కలుపుకోవడానికి వీలుగా ఉండడానికి వెడల్పుగా ఉన్న పళ్ళెం తీసుకుని 1.5 కప్పు పచ్చళ్ళ కారం తీసుకోవాలి. ఉప్పు 3/4 కప్పు తీసుకోవాలి. మనం పచ్చళ్ళ కోసం సపరేట్గా ఉప్పుని కల్లుప్పు దంచుకుని వేసుకుంటాం కదా, అది తీసుకున్నాను. ఇంకా 1 టేబుల్ స్పూన్ ఆవపిండి, 1 టీ స్పూన్ మెంతులు వేసుకుని ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలి. సాల్ట్ ప్యాకెట్స్లో దొరికే బ్రాండెడ్ సాల్ట్ కన్నా మనకి కల్లుప్పు దంచింది దొరుకుతుంది కదా, అదైతేనే పచ్చళ్ళకి బాగుంటుంది. ఉప్పు కారం అన్నీ కూడా చక్కగా చేత్తో కలుపుకున్న తర్వాత ఉడికించి పేస్ట్ చేసుకున్న చింతపండును కూడా వేసేసుకోవాలి. చింతపండు పేస్ట్ని కారంలోకి బాగా కలుపుకోవాలి. చేత్తో కలుపుకుంటేనే బాగా కలుస్తుంది. స్పూన్తో అది కలిపినా కానీ మధ్యలో పొడి పొడిగా ఉండిపోతుంది. చింతపండు కలిపిన తర్వాత కన్సిస్టెన్సీ ఇలా గట్టిగానే ఉంటుంది. మనం దీంట్లో పోపు కూడా వేస్తాం కదా, అప్పుడు పలచబడుతుంది. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూడండి. పులుపుకి తగ్గట్టుగా కారము ఉప్పు ఉందో లేదో చెక్ చేసుకోవాలి. మనకి తయారు చేసుకునేటప్పుడు కొలతలు కొంచెం అటు ఇటు అయినా కానీ ఇప్పుడు టేస్ట్ చేసుకుని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకు టేస్ట్ అయితే కరెక్ట్గా సరిపోయింది, ఇంకేమీ యాడ్ చేయట్లేదు. ఇప్పుడు పచ్చడిని కొంచెం ఇలా పక్కకి తీసుకుని చల్లారిన పోపుని ఈ పచ్చడిలో వేసేసుకోవాలి. నిలవ పచ్చళ్ళకి ఎప్పుడు కూడా పోపు వేసేటప్పుడు చల్లారిన తర్వాత మాత్రమే వేసుకోవాలి. దీనిలో నూనె ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒకసారి గరిటతో అడ్జస్ట్ చేసుకుని కలుపుకోండి. ఆ తర్వాత చేత్తో కలిపేసుకోవచ్చు. నూనె అంతా కూడా పచ్చడిలోకి పీల్చేంత వరకు ఇలా చేత్తో కలిపేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి వేయించుకున్న ములక్కాయ ముక్కలు వేసేసుకోవాలి. ములక్కాయ ముక్కలు వేసిన తర్వాత చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి. వేగిన ములక్కాయ ముక్కలు కాబట్టి త్వరగా విడిపోతాయి. ములక్కాయలు కూడా మరీ ముద్రివి కాకుండా మరీ లేతవి కాకుండా తీసుకుంటే చక్కగా గుజ్జు ఇలా వస్తుంది. ముక్కలన్నిటికీ కూడా కారం బాగా పట్టించిన తర్వాత పైనంతా కూడా లెవెల్గా సర్దేసుకుని మూత పెట్టుకుని ఒక రోజంతా ఊరనివ్వాలి. ఇప్పుడు నూనె పీల్చేసుకుని కొంచెమే నూనె కనిపిస్తుంది కదండి, ఒక రోజుకి మనకి నూనె అంతా కూడా పైకి వచ్చేస్తుంది. మూత పెట్టుకోవడానికి వీలుగా ఉంటుందని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టేసుకుని తడి తగలని ప్లేస్లో పెట్టుకోవాలి. ఒక రోజు తర్వాత మళ్ళీ అంతా కూడా ఒకసారి తిరగ కలుపుకోవాలి. ఒకసారి టేస్ట్ కూడా చెక్ చేసుకోండి. ఉప్పు ఏమన్నా తగ్గినట్టయితే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కడిగి ఆరబెట్టుకున్న ఎయిర్ టైట్ గాజు సీసాలో కానీ ఇలా టప్పర్వేర్ డబ్బాలో కానీ పచ్చడిని ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. పచ్చడి వేసిన తర్వాత నూనె అంతా కూడా పైన ఒక లేయర్ వచ్చే విధంగా చూసుకోవాలి. మునక్కాయ ముక్కలన్నీ కూడా మునిగేలాగా ఉండాలి. నూనె కొంచెం ఎక్కువ ఉన్నా పర్లేదు, కానీ పచ్చళ్ళకి నూనె తక్కువ అయ్యింది అంటే మాత్రం పచ్చడి పాడైపోతుంది. టేస్టీ అయిన ములక్కాయ పచ్చడి రెడీ అయిపోయింది. మరి రెసిపీ నచ్చినట్టయితే కరుణాస్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కరుణాస్ కుకింగ్ ఛానల్.